లేకపోయినా కనీసం లాంఛనాలైనా జరిపించాలి కదమ్మా. అంకుల్, ఆ అబ్బాయి మన అమ్మాయిని కావాలని వచ్చినప్పుడు కాస్త ఎక్కువ తక్కువలున్నా అన్ని వాళ్ళే సర్దుకుంటారు. మీరు ఇంకేం ఆలోచించకండి. అలాగేనమ్మా, నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తానంటే నాకు సంతోషం కదా అమ్మా. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ. దానికి అమ్మాయి అలంకరణ పూర్తయిందా? ముహూర్తం దగ్గర పడుతుందా? అమ్మాయి అలంకరణ పూర్తయింది కానీ మీరు ఊరికే కంగారు పడకండి. చేత కనిపించేది ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. ఏమిటి బాబాయ్ నీ హడావుడి? మా చేత కనిపించిందా? ఇంతకు ముందే ఇంటికి వెళ్ళిపోయిందే. సీత, అదేమిటమ్మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంటే నువ్వు ఒక్కరితో ఇలా వచ్చేసేవేమిటి? నువ్వు కుదిర్చిన సంబంధం కదా, నువ్వు దగ్గర నుంచి పెళ్లి జరిపించొద్దమ్మా. పదమ్మా పద. సారీ అంకుల్, నేను రాలేను. మీరు వెళ్ళండి. అవతల అందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు. అదేమిటమ్మా ఇంతవరకు అన్ని నీ చేతుల మీదుగా జరిపించావు, చివరికి వచ్చేసరికి ఇలా అయితే ఎలా అమ్మా? పదమ్మా. అది కాదు అంకుల్, శుభవాని పెళ్లి జరిగే పచ్చని పందిట్లోకి భర్తకు దూరమైన నాలాంటి ఆడది రాకూడదు, చూడకూడదు అని ఎవరన్నా అన్నారా? ఎవరమ్మా తప్పుడు కూతలు కూర్చుంది? నా మనసాక్షి. అవునంకుల్, జీవితంలో మంచి చెడుల్ని సుఖ దుఃఖాల్ని సమానంగా పంచుకుంటామని భార్యాభర్తలు చేసుకునే పెళ్లి నాటి ప్రమాణానికి మనసుకు మించిన సాక్షి ఎవరున్నారు? ఆయనతో జీవితాన్ని పంచుకోలేకపోయినా ఆయనకి దక్కని ఆనందాన్ని నేను అనుభవించను. అందుకే ఈ పెళ్లికి రాలేను. గురు, విడాకులు గురు, డైవర్స్ గురు. సీత విడాకులు పంపించిందా? నువ్వు ఇంట్లోంచి వెళ్ళగొట్టావు, తను డైవర్స్ పంపింది. ఇంకే నీకు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. సీత ఎంత పని చేసిందా? ఓహో, నీ బాధ అదా? మొగుడే పెళ్ళాన్ని వదిలేయాలి తప్ప పెళ్ళామే మొగుణ్ణి చీపో అంటే నీకు బాధ, అవమానం, అంతేనా? అది కాదు సుందరి, నాకు తెలుసు గురు, మీ మగాళ్ళంతా ఇంతే. అసలు మగాడంటేనే స్వార్థం, ద్రోహం, మోసం పేరుకుపోయిన జంతువు. బై ఈ కాగితాలు వచ్చింది నీకు కాదు, నాకు. నా మాజీ మొగుడనే రాక్షసుడి నుంచి నాకు విడుదల కల్పించింది కోర్టు. నా పెళ్లి పెడాకులైపోయింది. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది గురు. నీకు ఇదివరకే పెళ్ళైందంటే నమ్మలేకపోతాను సుందరి. నా మెళ్ళో మంగళసూత్రం కనపడలేదనా? పచ్చని సంసారానికి గుర్తుగా ఆడది పసుపుతాడు కట్టించుకుంటుంది. పశువులాంటి భర్త దొరికినంత గుర్తుగా నేను బాధల్ని భరించే సిలువ వేసుకున్నాను. అదృష్టం కలిసి వచ్చిన ఆడదానికి భర్త నగా నట్ర పెడతాడు. నాకు మా ఆయన చాలా పెట్టాడు, చూస్తావా? ఐఎమ్ సారీ సుందరి. ఇన్నాళ్ళు నేను ఏడిపించి వెంటపడింది నా ఆలోచనలు పక్కదారి పట్టించడానికే గాని నిన్ను తప్పుదారి పట్టించడానికి కాదు. గురు, ఆడది తనను చల్లగా చూసుకునే తోడు దొరికినా, తనను చీర పురుగులా పీడించే పీడ వదిలినా సంతోషిస్తుంది. ప్రస్తుతం నాది ఈ స్టేజ్. ఏ మగాడు తన భార్య నాలా సంతోషించాలని కోరుకోకూడదు. ఎందుకలా గొంతు చించుకుంటారు? ఏమిటి? ఓసి నీ మొగుడు తంతిత పలాశాఖ మంత్రావా? నేను చిరునవ్వుతో పలకరించినా కేకలేస్తున్నానని అంటావు. ఇదిగా కార్తీక మాసం కదా, అమ్మాయి వ్రతం కోసమని తన అత్తవారు సరుకులన్నీ పంపించారు, ఇప్పుడే లోపల పెట్టించారు. ఏమైనా వాళ్ళ పద్ధతి గల మనుషులు కదండి. కాదు మరి, నువ్వు లోపలికి వెళ్ళి ఏ సరుకులు పంపించారో లిస్టు రాసిస్తే బజార్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ కొనుక్కొస్తాను. మళ్ళీ ఇవన్నీ ఎందుకండి? మన సీతలు వెళ్తే ఏ అత్తవారే పంపించాలా? మనం లేవు. చూడు, అమ్మాయితో పాటు సేతు చేత కూడా ఈ వ్రతం చేయించు. ఇప్పుడు నాకెందుకంటే ఈ వ్రతాలు, పూజలు? అదేమాటమ్మా, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. ఏమో, ఈ పూజలు వ్రతాల వల్ల అయినా నీ కాపురం చక్కబడుతుందేమో. ఆహా, పసుపు కుంకే చేత్తో పట్టుకుని మంచి మాట చెప్పిందమ్మా మా ఆవిడ. ఆడపిల్లలు వ్రతం కాదనకూడదమ్మా, నువ్వు చేసి తీరాల్సిందే. నా గతం తెలిసిన వాళ్ళెవరూ నా చుట్టుపక్కల ఉండకూడదు. ఉంటే వాళ్ళు చూపించే జాలి, దయ నేను భరించలేను. అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. సుందరి. అవును గురు, సానుభూతిని భరించలేకపోవడం నా వీక్నెస్. కవ్విస్తూ నవ్విస్తూ బతకడం నా పాలసీ. ఎప్పటికైనా సీత తిరిగి వస్తే ఇంకెప్పుడూ జీవితంలో ఇల్లాలను ఉసిరి పెట్టకో. ఇది మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీ దగ్గర ఉంచుకో. వస్తాను.
నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అమ్మా సీత, నీకు గవర్నమెంట్ సర్వీస్ లో ఏదో ఉత్తరం వచ్చిందమ్మా. వచ్చిందా? ఎక్కడ గదిలో టేబుల్ మీద పెట్టానమ్మా. అన్నట్టు మీ ఫ్రెండ్ కూడా వచ్చిందమ్మా. వరలక్ష్మ? అదేనమ్మా. ఇంకెవరు? ఏమిటి ఒకేసారి ఇన్ని మంచి వార్తలు చెప్తున్నారు? లక్ష్మి, బాగున్నావా? బాగుకే ఉన్నాం. మీ బరువు దింపేసుకున్నారుగా. ఏమిటి ఆ మాటలు? ఏమిటి లక్ష్మి, ఏమిటలా ఉన్నావు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద కాకపోతే మోకాళ్ళ మీద పడుతుంది. నా రాత బాగోలేనప్పుడు ఎవరికి చెప్పుకుని ఏం ప్రయోజనం? లక్ష్మి, ఇప్పుడు ఏమైంది? నేను నువ్వు ఎందుకలా బాధపడుతున్నావు? మీ అత్తవారు నేను బాగా చూడడం లేదా? వాళ్ళకే నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు, కానీ మనకుండాలిగా సిగ్గు. ఆ ఇంటి పెద్ద కోడళ్ళిద్దరూ లక్షలకు లక్షలు కట్నం తెచ్చారు. నేను వెళ్ళాను పట్టుమని 10 మందికి పంచటానికి. సారెకి కూడా దిక్కు లేకుండా పోయింది. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆ ఇంట్లో నేను తలెత్తుకు తిరగాలి? అంటే మేము ఉండే నీకు పెట్టలేదంటావా? ఏ ఉన్నది మాత్రం పెట్టారా? అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు అని. తగుదనమ్మా అని పెళ్లి పెద్దగా ఊరేగటం కాదు, చేసే పనికి తీరు దారి ఉండాలి. ఎవరిని నువ్వు అనేది? ఎవరిననుకుని ఏం లాభంలే. చెప్పేవాళ్ళు 1,00,000 చెప్తారు, కన్నవాళ్ళు మీకైనా తెలియకర్లా. పేనుకు పెత్తనేస్తే తలంతా గొరిగి పెట్టిందట. లక్ష్మి, ఎందుకు ఈ దొంగ తిరుగుడు? నన్ను అన్నదలుచుకున్నదేదో చిన్నగా నా మొహం మీదే అను. కట్న కానుకలు అక్కర్లేదా అని మగ పెళ్లి వాళ్ళని మాత్రమే అడిగితే చాలనుకున్నాను గాని నీ పెళ్లికి కట్నం కావాలని నిన్ను కూడా అడగాలని నాకప్పుడు తోచలేదమ్మా. లక్ష్మి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటే వాగుడు? నే కోపడతానే, నువ్వేం బాధపడకమ్మా. ఒకళ్ళని అనాలని నాకేమైనా సరదానా? ఎవరెక్కడుండాలో అక్కడుంటే మేము అనక్కర్లేదు, వాళ్ళు పడక్కర్లేదు. ఏమండి శ్రీమతి వరలక్ష్మీదేవి గారు, తమరేదో సెలవిచ్చారు. ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడ ఉండాలా? ఆహా, మరి పెళ్ళై వెళ్ళిపోయిందని నువ్వెక్కడుండాలి? ఏం మాట్లాడవే? వెళ్ళు, అత్తారింటికి వెళ్ళు. ఏదో పుట్టిల్లు కదా అని చుట్టపు చూపుగా వచ్చానే గాని నేనే ఇక్కడ చిలేసుకొని పోవటానికి రాలేదు. నన్ను పొమ్మన్నారే, ఆవిడి గారికి ఇది అత్తిల్లనుందా పుట్టిల్లనుందా? లక్ష్మి, సీత ఎవరు అనుకున్నావే? నీలాగా ఇంగితం లేని మనిషి కాదు. పెళ్ళైనాడిది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. ఆవిడెవరో తెలుసా? నీ పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు నీ అన్న. ఆ దధవని కట్టుకున్న పాపానికి అష్టకష్టాలు పడుతున్న వాడి ఇల్లాలు, ఈ ఇంటి కోడలు. ఏమిటండి మీరనేది? అవునే, సీత మన కోడలు. ఆ పిల్ల చేసిన ఉపకారానికి మనందరం జన్మంతా ఆవిడికి ఊడిగం చేసిన రుణం తీర్చుకోలేదు. మావయ్య, ఏమ్మా, ఇన్నాళ్ళు నీ అజ్ఞాతవాసం వెనకున్న కథ, నీ గుండెల్లో ఉన్న బాధ నాకు తెలియదనుకున్నావా అమ్మా? కోడలిగా నువ్వే అంత గుంభనగా ఉంటే మావగా నేను గుంభనగా ఉండలేనమ్మా. అది కాదు మావయ్య, మీతో చెప్పడానికి అభిమానం అడ్డొచ్చింది అంతే కదూ? నాకంతా తెలుసమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కొడుకు చేసిన నిర్వాకాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. పదమ్మా, ఆ కొడుకు గారి చంప పగలగొట్టి నీ కాపరాన్ని చక్కబెట్టే బాధ్యత నాది. పదమ్మా. మావయ్య గారు, నా మాట వినండి. నాకు నేనుగా ఆయన చేరుకునే రోజు ఇంకెంతో కాలం లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టారు, ఇంకా కొన్నాళ్ళు ఆగలేరా? ప్లీజ్, నా కళలు పండే రోజు ఇంకెంతో దూరం లేదు. సౌందర్య, ఇదేమిటండి, ఈ రోజు కొత్త కలెక్టర్ని రిసీవ్ చేసుకోవాలని చెప్పారు, యూనిఫామ్ వేసుకున్నారేమిటి? కలెక్టర్ నా పై అధికారి కనుక ఆవిడికి స్వాగతం చెప్పడం నా మర్యాద. అది కూడా నా డ్యూటీయే. సూటు గీటు వేసుకోవడానికి నేను వెళ్ళేది పార్టీ కాదు శ్రీమతి గారు. డ్రెస్ వేసుకోవడానికి కూడా ఒక పద్ధతి, సమయం, సందర్భం ఉంటాయి. తెలుసుకోకపోతే ఎలా? సరే, టైం అయింది, నేను వెళ్ళొస్తాను.
నమస్కారం మేడం. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి. అమ్మా, ఇప్పుడు టైం 11 అవుతోందమ్మా. పాత కలెక్టర్ గారు అయితే ఈ టైంకి పళ్ళరసం తీసుకునేవారు. మరి మీరేం తీసుకుంటారమ్మా? ఏమక్కర్లేదు కానీ కిరీశం గారిని లోపలికి రమ్మను. క్షమించండి అమ్మా, ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరమ్మా మన స్టాఫ్లో. స్టాఫ్ కాదు, బయట ఉన్నారే కానిస్టేబుల్, ఆయన. అలాగేనమ్మా. రమ్మన్నావట, రమ్మన్నారట. కొత్త కలెక్టర్ అంటే ఎవరు అనుకున్నాను కానీ నువ్వని తెలుసుంటే ఊరంతా తెలిసేటట్టు బ్రహ్మాండంగా ఊరేగింపు పెట్టించావండి. నువ్వెంత గొప్పదాన్ని అవ్వాలనుకుంటే మాత్రం మరీ అంత రహస్యమా? నేను బాగానే ఉన్నాను అని ఒక ఉత్తరం మొక్క వేయచ్చు కదా. నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? సీత, సీత, నువ్వెంత మంచిదాని సీత. ఆఫీసులో పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. పాదాభివందనాలు మాత్రం చేసుకోవచ్చు కాబోలు. మీరేమైనా మాట్లాడాలనుకుంటే సాయంత్రం బంగ్లాకి వచ్చి మాట్లాడండి. అమ్మా, పళ్ళరసం తీసుకురమ్మంటారా అమ్మా? నాకేం అక్కర్లేదు, ఆయనకి మంచినీళ్ళు కావాలట, తీసుకెళ్ళివు. రండి బాబు, మంచినీళ్ళు తాగుదురు కానీ. కలెక్టర్ మొగుడయ్యారు, రేపటి నుంచి ఉద్యోగం మానేస్తున్నారు. ఏమిటా కలెక్టర్ బ్రదరు, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి? ఏమిటా చూపు, నా మాట మీద నమ్మకం లేదా? కొత్త కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావయ్యా? నీ చెల్లెలు. ఇదిగో, ఇక మన ఇద్దరు లెవెలే మారిపోయిందయ్యా. నువ్వు కలెక్టర్ అన్నవి, నేను కలెక్టర్ మొగుడిని. పలానావిడ మొగుడుగానో పలానావిడ అన్నగానో బతకాల్సిన కర్మ నాకు లేదు.